ఊర్లో కుర్రాడుగా ఆడియన్స్ అందరినీ మెప్పించి లవర్ బాయ్ గా కూడా మంచి క్రేజ్ ని సంపాదించి వచ్చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. కంగ్రాచులేషన్స్, మీ సినిమాలన్నీ ఇలాగే అవ్వాలి. వెల్కమ్ టు మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా షోలో కలవడం, అందరు మా ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల అందరికి ఎప్పుడు వెళ్తావు సుమక్క షోకి అని అడిగేవాళ్ళు. ఈరోజు సో హ్యాపీ. అందరికి అక్కేనా నేను? దగ్గరగా చూసి ఏం భయపడలేదు. లేదు కొంచెం మేకప్ ఎక్కువ. మీరేంటక్క హీరోయిన్ గా చేస్తున్నారు ఇప్పుడు. ఇది చాలు. సో ఇవాళ సెబాస్టియన్ అండ్ టీమ్ ఆడుతున్నారు క్యాష్. మిస్టర్ సెబాస్టియన్, మీరు కానిస్టేబుల్, మరి ఇప్పుడు డ్యూటీ లేదా? నైట్ డ్యూటీ. ఇది నైటే, ఇప్పుడు 9:30. నాకు రాత్రిపూట కళ్ళు కనపడవు. చూడండి, నేను అందంగా ఉన్నాను, ఇందాక అంతా మాట్లాడారు, మీ కళ్ళు కనిపించకపోవడం ఏంటి అసలు? అంటే ఆయన కళ్ళు కనపడకపోవడం వల్ల నన్ను అలా అన్నాడా? మీరు ఇవాళ డ్యూటీకి వెళ్ళలేదు, మా షోకి వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ టీం అందరినీ కూడా తీసుకొచ్చారు. ఈయన ఏమవుతారండి మీకు? మా తోటి కానిస్టేబుల్, డే టైం డ్యూటీ చేస్తాడు. నైట్ టైం కొత్తగా పెళ్ళైంది. సార్ ఏం చేస్తుంటారు? సార్ మా సిఏ అమరం గారు. ఆవిడండి ఈవిడ ఒక ప్రాబ్లం లో చిక్కుకుంటది. ప్రాబ్లం కోసం నా తిప్పలన్నీ. చూస్తుంటే ఆవిడ వల్లే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏదో అయ్యేలా ఉంది. ఎనీవే, మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను కనుక్కుంటాను. మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ ముందర బజర్లు ఉన్నాయి, మీరు బజర్ నొక్కుతారు. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే వసూల్ వాల్ వెళ్ళి 2 times ఆడతారు. అంటే ఈ కాయిన్స్ వేస్తారు, అందులో డబ్బులు ఎంత వస్తే అది మీ అకౌంట్ లోకి మేము వేసేస్తాం. ఫస్ట్ ఆప్షన్స్ రివీల్ చేస్తున్నా. ఏ వెబ్ స్క్రిప్టింగ్, బి బ్రౌజర్ హైజాకర్, సి డైరెక్ట్ యాక్షన్, డి ఐ లవ్ యూ. 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికించిన వైరస్ పేరేమిటి? బ్రౌజర్ హైజాకర్. అన్ని లాక్ చేయండి బ్రౌజర్ హైజాకర్ మీద. కోమలి చెప్పు. 4 ఐ లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ అంటే ఒక వైరస్ లాంటిదే కదా అని గెస్ చేసా. వ్యాక్సినేషన్ ఉండదమ్మా, మ్యారేజే ఉంటదమ్మా. ఓకే, సో ఐ లవ్ యూ ఆప్షన్ డి లాక్. మీరు రవితేజ? వెబ్ స్క్రిప్టింగ్ ఆప్షన్ ఏ లాక్. కిరణ్? I'll go for C. ఆప్షన్ సి లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మంచికి రోజులు లేవు ఈ మధ్య. ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని ఫస్ట్ తీసేశారు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఐఎమ్ సారీ మిస్టర్ రవితేజ. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మరి నన్ను ఫస్ట్ తీస్తారు కదా? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వైరస్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. కోమలి రైట్ ఆన్సర్, సో యూ విన్ అ ఛాన్స్. సెకండ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ 2 అడుగులు, బి 4 అడుగులు, సి 5 అడుగులు, డి 6 అడుగులు. రష్యాలో అమ్మాయికి ఆపరేషన్ చేసి ఎన్ని అడుగుల పాముని బయటకి తీశారు? చిన్నప్పటి నుంచి ఆప్షన్స్ కలిసి రాలేదు. మీరు ఇంజనీర్ కదా? ఇంజనీర్. మరి ఇంకేంటి, కలిసి వచ్చిందిగా. ర్యాంక్ ఎక్కడో లక్షల్లో వచ్చింది. లక్షల్లో ర్యాంకులు వచ్చినా సినిమాలు మాత్రం ఇప్పుడు కోట్లలోనే ఉన్నాయి కదా. ఎస్ మిస్టర్ ఎస్ఐ. 4 అడుగులు. ఓకే, ఆప్షన్ బి లాక్. కిరణ్? 5 అడుగులు. ఆప్షన్ సి 5 అడుగులు లాక్. మిస్టర్ రవితేజ? ఏంటండి ఒక్క ఆన్సర్ పోయినందుకు మొహం అలా పెట్టుకున్నారు? లేదండి, ఆలోచిస్తున్నా. నా మాట విని మీరు ఆలోచించకండి, బాలేదు. చెప్పండి. 6 అడుగులండి. అది 6 అడుగుల పాములు.
ఆప్షన్ డి లాక్. కోమలి B4. ఆప్షన్ డి 4 అడుగులు. నా రోల్ నంబర్ 4 అందుకే. అమ్మాయికి ఇంకా రోల్ నంబర్ కూడా గుర్తుంది. మీకు డిగ్రీలో హాల్ టికెట్ నంబర్ అయినా గుర్తుందా? 08422. మాకు తెలియదుగా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ ఏ అయితే కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రెండు ఛాన్సులు మీకు, మీరు బజర్ నొక్కారు కాబట్టి న్యాయం చేశారు. దీనినే సుమన్ న్యాయం అంటారు. ఆయన పనిష్మెంట్ మీ అందరికి పనిష్మెంట్ అయింది. సో మీ అందరికి కూడా ఇచ్చేస్తున్నా. సుమా బాదుడు లీగ్. అబ్బా ఏమండి ఈయనకి రాత్రి అయితే కొంచెం రేచీకటి కదా, సెబాస్టియన్ కి కనపడదు. మరి మీ అందరికి కూడా ఎందుకు కనపడాలి? అందుకే మీకు కూడా మేము కళ్ళకు గంతలు కడతాము. ఓకే. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇతని పేరు బాబీ. ఇతను రకరకాలైన శబ్దాలు చేయగలుగుతాడు. ఏది డెమో ఇవ్వు. ఇతన్ని కరెక్ట్ గా మీరు బాధగలిగితే, అతని నుంచి శబ్దం వస్తే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. లేదంటే కంపల్సరీగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ శ్రీకాంత్ గారితోనే మొదలెడదాం. ఓకే, సో మిస్టర్ శ్రీకాంత్ గారు, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఇద్దరిలో ఎవరి డైరెక్షన్ లో యాక్ట్ చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఏ త్రివిక్రమ్ గారు, బి పూరి జగన్నాథ్ గారు. రెడీ, 1 2 3 స్టార్ట్. యాక్చువల్లీ మీరు 2 టైమ్స్ ఇట్లా తిప్పి ఇలా అనడం వల్ల ఇది ఇన్వాలిడ్ అయింది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. ఏ త్రివిక్రమ్, బి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. అంటే మీరు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో యాక్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా? నేను అట్లా చెప్పలేదే. మేము ఎలాగోనే రాసుకుంటాం, మాకు వార్తలు కావాలి. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో చేసినందుకు నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వటం లేదు అని చెప్పినటువంటి శ్రీకాంత్ అయ్యంగార్. సెకండ్ క్వశ్చన్, మీరు ఆర్జీవి గారితో ఎక్కువ సినిమాలు చేయడానికి గల రీజన్ ఏమిటి? ఏ ఆయన చేసే ప్రతి పనిలోనూ మీ హస్తం ఉండడం, బి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన హస్తం ఉండడం. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ హిట్ ఇట్? రెడీ, 1 2 3. ఛాన్స్ అయిపోయింది. ఐమ్ సారీ. తగలనప్పుడు బాబీ ఇంకొకలాగా అరుస్తాడు. తగిలితే అబ్బా. తగలనప్పుడు ఏమండి సో ఇప్పుడు ఏమండి అన్నాడండి, తగలలేదు. ఆన్సర్ చెప్పండి. ఆర్జీవి గారితో మీరు ఎక్కువ సినిమాలు చేయడానికి గల రీజన్? యాక్చువల్లీ బోత్ ఆన్సర్స్ ఆర్ రైట్ అండి. అంటే ఇద్దరి హస్తాలు అన్నిట్లోనూ ఉంటాయా? మోస్ట్లీ అన్నిట్లో ఉంటాయి. మొన్న ఆర్జీవి గారు భీమ్లా గురించి పెట్టిన ట్వీట్. సంబంధం లేదు. రవితేజ, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి పని చేయటం మీరు బెస్ట్ మెమరీగా చెప్పుకుంటారు? ఏ హరీష్ శంకర్, బి వరుణ్ తేజ్. 5 4 3. ఇంతకీ మీ ఆన్సర్ చెప్పండి. కొట్టాను కదండి. ఏంటంటే అది కొట్టడం అండి, అది పగల కొట్టడం, అది దారుణం. ఉండండి అసలు ఒక్క నిమిషం, సెబాస్టియన్ తీసుకొని వస్తాను. సెబాస్టియన్ ఇక్కడ రండి. ఏమండి, అన్యాయంగా మేమేదో లీక్ పెట్టామండి, మీ వాళ్ళు మా వాడిని కొట్టారు. ఏంటండి ఇది? చేసేద్దాం. పైగా ఇతనికి కుట్లు పడతాయి, ఎంత దారం పడుతుందో తెలుసా అండి? మీరు ఏం చెప్తే దానికి మాట్లాడండి. ఓకే, ఇద్దరిలో ఎవరితో కలిసి పనిచేయడం మీరు బెస్ట్ మెమరీగా చెప్పుకుంటున్నారు? హరిశంకర్ గారు. అంటే వరుణ్ తేజ్ తో యాక్ట్ చేయడం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ పడాల్సిందే. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందుతున్న తాజా వార్త. వరుణ్ తేజ్ తో యాక్ట్ చేసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టినటువంటి రవితేజ. కళ్ళకు గంతలు వద్దండి, ఈసారి ఇతను కదులుతూ ఉంటాడు, ఒకటేసారి ఇలా అనాలి. క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరిలో ఎవరు లేకపోతే ఈ సినిమా అంటే సెబాస్టియన్ ఇంత పెద్ద హిట్ అయి ఉండదు? ఏ కిరణ్ అబ్బవరం, బి బాలాజీ. అయిపోయింది ఛాన్స్. ఏమయ్యా, గుడిలో ప్రసాదం పెడుతున్నారా నీకేమైనా? ఒకసారి దెబ్బ తగిలినప్పుడు పక్క పెట్టచ్చు కదా నువ్వు. అంటే క్లోజ్ పెడతాను. ఏది నీ చేద్దా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి.
చెప్పండి. ఇది కష్టమైన క్వశ్చన్. ఒక్క నిమిషం నేను రెడీ అవుతాను. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మన క్యాష్ న్యూస్ ఛానల్లో మాత్రమే. రవితేజ దగ్గర మన విలేకరి సిద్ధంగా ఉన్నారు. ఏమంటున్నారమ్మా అక్కడ? రవితేజ చెప్పండి. మెయిన్ కిరణే అంటాను. ఓకే, మరి బాలాజీ గురించి ఏమంటున్నారు? బాలాజీ కూడా ఈ న్యూస్ లో ఉన్నారు. బాలాజీ గారిని లైన్ లో తీసుకోండి. హలో బాలాజీ గారు. చెప్పండి. కిరణ్ ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అంటున్నారు రవితేజ, మరి మీరేమంటారు? బాలాజీ కూడా అదే అంటాడు. కోమలి కోమలి రెడీ. ఈ ఇద్దరిలో ఎవరి హార్డ్ వర్క్ చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు? ఏ అడవి శేష్, బి కిరణ్ అబ్బవరం. కొడితే చెప్పక్కర్లేదు. పెద్ద అడ్వాంటేజ్ తెలుసమ్మా, బాబీ లాంటి వ్యక్తి ఉంటే మామూలుగా ఇట్లా ఎక్కడైనా తగులుతాడు, అంత విశాలంగా ఉన్నాడు. జస్ట్ అట్లా పక్క నుంచి వెళ్ళిపోయిందమ్మా. సో యూ హ్యావ్ టు సే ద ఆన్సర్. నాకు సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది, ఆయన వేళ్ళది కాదు. చెప్పండి ఆన్సర్ ఏంటి? కిరణ్ అండి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా శేష్ ఐ లవ్ యూ. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కిరణ్ నీ సినిమా అంటే నాకు ఇష్టం కానీ శేష్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అని చెప్పినటువంటి కోమలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ రెండిట్లో ఏ మూవీ గురించి మీ కెరియర్ బెస్ట్ మూవీ అని చెప్పుకుంటారు? ఏ సెబాస్టియన్, బి లూజర్. వెబ్ సిరీస్. నేను వెళ్ళిపోతానండి. వద్దు ఇప్పుడే వెళ్ళదు, ఎపిసోడ్ అయ్యాక వెళ్ళండి. లాస్ట్ రౌండ్ లో అయితే పడేసేది ఉంటుంది, అప్పుడు నిలబెడతాం. ఫస్ట్ కొట్టాలి కదా. అతను వెయిట్ చేస్తున్నాడు. స్ట్రైట్ వెళ్ళమ్మా, స్ట్రైట్ నుంచి కొట్టు ఒకసారి. Back shot. కాదు, ఎక్కడ కొట్టానండి? తెలియదు మేడం. బాబీ ఈ రౌండ్ వల్ల నీకు అన్ని పార్ట్లు పనిచేస్తున్నాయి. ఓకే రెడీ కిరణ్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ ముగ్గురులో ఏ డైరెక్టర్ మీకు చాలా క్రియేటివ్ గా అనిపించారు? ఏ రవికిరణ్, బి శ్రీధర్, సి బాలాజీ. ఇంకొంచెం. yes go for it. దీనికి మీరు చెప్పక్కర్లేదు. సెకండ్ క్వశ్చన్. ఈ ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్ మీకు చాలా గ్లామరస్ గా అనిపించింది? ఏ కోమలి ప్రసాద్, బి నువేష్క. ఏమైనా ఇదైతే కొట్టాల్సిందే. సారీ అండి, అతను ఏమండి అన్నాడంటే తగలలేదు అని. సో ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పాలి. నువ్వేక్ష గ్లామర్ గా ఈ ఫిలిం వరకు. ఇప్పుడే అందినటువంటి హార్ట్ బ్రేకింగ్ న్యూస్. గ్లామర్ పాత్ర కేవలం నువేష్ కాది అని హీరో చెప్పడంతో అన్నిటి పర్యంతమైంది కోమలి. కోమలి దగ్గర మా విలేకరులందరూ ఉన్నారు. కన్నీటి పర్యంతమైంది కోమలి. రిపోర్టర్ బాబీ ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం ఏడుస్తారు మేడం. నువ్వు వెళ్ళి టిష్యూ పేపర్ తో ఖచ్చితంగా మేడం. కోమలి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు మాటలు రావట్లేదండి. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు కిరణ్ అని చెప్పాను, నాకు మాత్రం ఇంకా నేను ఫిల్మ్స్ ఆపేసి డాక్టర్ కంటిన్యూ అయిపోదాం. మీరు ఎంబీబీఎస్ చదివారా? బీడిఎస్ అండి. ఓ అయితే మా వాడికి కుట్లేయరా? మేడం బీడీఎస్ అంటే డెంటల్ మేడం. కిరణ్ ఇప్పుడు సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి, ఒక మంచి ఫాలోయింగ్ వచ్చింది. సో అమ్మాయిలు ఎట్లా హౌ ఐ లవ్ యూలు ఇవన్నీ ఉన్నాయక్క, 1, 2, 3 ఉన్నాయి. 4, 5లో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయా? కోమలి మీకు లేదు అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. మనలాంటి అందమైన అమ్మాయిలకి చాలా ప్రపోజల్స్ వస్తాయి. నా మీద డౌట్, అందం అంటే మీరా నేనా అని కన్ఫ్యూజ్ అయ్యా. సో యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్? అంటే వచ్చాయి, రిటర్న్ ఇవ్వడంలో నాకు కొంచెం లాగ్ ఎక్కువ. ఇచ్చారా? ఉంచారా అలాగా? ఓకే, ఇప్పుడు మనం రవితేజ లవ్ స్టోరీ విందాం. లవ్ స్టోరీ ఏం లేదండి, మ్యారీడ్. మా మరదల్నే పెళ్లి చేసుకుంది. అయ్యో ఎంత సిగ్గుపడిపోతున్నాడు ఆయన. శ్రీకాంత్ గారు మీరు కాలేజ్ లో ఎంత మందికి ప్రపోజ్ చేశారు? మనకి లవ్ గివ్ కాదు కానీ ఐ డోంట్ లైక్ థియరీ మచ్ అండి, ప్రాక్టికల్స్ మోస్ట్లీ ఫోకస్. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. ఏ 2.0 అంటే 2%, బి 3.1%, సి 3 నుండి 5.9%, ఆప్షన్ డి 5 నుండి 7.2%. మనకి తమ్ముడు లేదా చెల్లెలు ఉండటం వలన ఎంత శాతం బీపీ పెరుగుతుంది? కిరణ్ సి. ఓకే లాక్. రవితేజ కిరణ్ తో వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి.
3 to 5.9%. లాక్. కోమలి ఉన్న దాంట్లో హైయెస్ట్. 5 to 7.2% అమ్మా మీకు. డి 5 to అదేంటి ఇది అది ఏం భాష అమ్మా? యా 5 to 7.2% లాక్. కిరణ్ ఐఎమ్ సారీ కానీ ఐ హర్డ్ దట్ యువర్ అన్న బ్రదర్ పాస్ట్ 3 months బ్యాక్. ఓన్లీ బ్రదరా? ఇద్దరమే 6 years elder brother. ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి అ వెరీ వెరీ బిగ్ బ్లో కదా టు ద ఫ్యామిలీ. అదే అదే. నేను ఫస్ట్ టైం కిరణ్ కలిసింది ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ లో 24/7 కిరణ్ ఏం చేస్తారంటే సినిమా, హౌ టు వర్క్ టువర్డ్ సినిమా, హౌ టు డూ సంథింగ్ అంతే. లాస్ ఆఫ్ ద బ్రదర్ ఎంత ఇరగొట్టిందో మనిషిని అతనికి ఒక్కడికే తెలుసండి. అండ్ యాజ్ అ స్టార్, యాజ్ అ హీరో రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేస్తూ ఏ నిర్మాతకి ఇబ్బంది కలిగాడు. సింప్లీ చెప్పాలంటే కిరణ్ బంగారం అబ్బవరం. గ్రేట్ కిరణ్, గ్రేట్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ లో ఉండే మనకి ఎప్పుడు ఇదే కనిపిస్తూ ఉండేది, ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఎలాంటి ఇమోషన్స్ ఉన్నా వేరే ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్ళు వెళ్ళి ఇలా అంటూనో చేసుకోవచ్చు, కానీ మనం కెమెరా ముందుకు రాగానే యూ ఓన్లీ హ్యావ్ టు బి వాట్ ఎవర్ ఇమోషన్ ఆ రోజు ఉన్నట్టుగా. అండ్ మీరు కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా యు ఆర్ ఆల్సో ఇంటూ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ స్టోరీ. సో మీ బ్రెయిన్ కంటిన్యూస్లీ హ్యాస్ టు బి మల్టీ టాస్కింగ్. So many things. Still you being focused is really really great అండి. ఇప్పుడు చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. Hula la la la, dito hula la, libale, hey hey, galotele la. 3 to 5.9 మీరిద్దరు చెప్పారు కాబట్టి రండి కిరణ్. ఏసై కిరణ్ ఏసై. కమాన్ మిస్టర్ అబ్బవరం. రవితేజ గారు ఒకటే ఛాన్స్. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఇందులో రూల్స్ ఏంటంటే మేము సినిమా టైటిల్ రిలేటెడ్ గా మీకు క్లూలు ఇస్తాము. టైటిల్ ఏంటో చెప్పాలి. 4 ఆప్షన్స్ ఇస్తాం అండ్ బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కరెక్ట్ అయితే 50,000 వస్తాయి, రాంగ్ అయితే మీ అకౌంట్ లో సగం డబ్బులు పోయి నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ పోలీస్ స్టోరీ, బి భీమ్లా నాయక్, సి దూకుడు, డి హలో. కిరణ్. భీమ్లా నాయక్. ఎలా? పోలీస్ క్యాప్, లాఠీ అండ్ మందు సీక్వెన్స్ అవన్నీ కరెక్టా కాదా చూద్దామా? యాక్చువల్లీ మీరు కూడా 25th కే రిలీజ్ చేయాలి కదా మూవీ. అవును, కానీ భీమ్లా కోసం పోస్ట్పోన్ చేశారా? నేనే ఆయన మూవీకి వెళ్తా ఆ రోజు, ఇంకా నా మూవీ ఎవరు చూస్తాడు. ఖుషి సీన్ రీక్రియేషన్ జరుగుతుంది ఇప్పుడు అండ్ మీరు డైరెక్ట్ చేయాలి శ్రీకాంత్ గారు. ఇది పనిష్మెంట్ మీకు. ఏ సీన్ ఖుషీలో? నువ్వు చూసావు, నువ్వు చూడలేదు, అది ఏం చూసాడు? మీ మైకు మేడం కటీఫా. ఏ నో అలగకూడదు అలా. ఓకేనా, బాబీని పిలుస్తా మళ్ళీ. ఇక్కడ రండి సార్ హీరో గారు. చాలా కాంప్లికేటెడ్ సీన్స్ మనం చేయడం. మీరు చేయగలుగుతారు, నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను. ఇదిగోండి. ఎక్కడ దొరికిందండి అది కాన్ఫిడెన్స్? మీ దగ్గర ఇక్కడ నుంచి అమ్మాయి వస్తుంది. ఓకే సార్. అక్కడ చూడకండి, అక్కడ నేను చెప్తాను కదా ఎక్కడ చూడాలో. ఆవిడ గారు ఇట్లా వస్తారండి, రాంగ్ అని మీరు జస్ట్ ఒక ఓర చూపు చూస్తే అమ్మాయి నడుము కనిపిస్తుంది. నేను కూర్చోవాలి కదా సార్. సరే మాదేదో మీ ఇష్టం, మీరు చేసుకుని.
యూ కెమ్ వాకింగ్ వచ్చి ఆగావు, ఇక్కడ బస్సు ఉంది అనుకో, నువ్వు పుస్తకం తిరిగేస్తున్నప్పుడు అమ్మాయి నడుము done. రెడీ యాక్షన్. కట్టమ్మా ఇట్లా ఇట్లా తాగి కాదమ్మా, మామూలుగా రావాలమ్మా. రెడీ కెమెరా యాక్షన్ ఎంట్రీ. కట్ 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 సార్ చూసింది నడుమును సార్, నడుమే ఎట్లా చూసారు సార్? నువ్వేస్కా కాదండి, ఒప్పుకుంటాను. సార్ ఇంకా నేను వెళ్ళిపోతాను సార్. ఎందుకు సార్? అమ్మా సారీ మా, No, 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 no. ఐ విల్ టాక్ టు ద హీరో. సార్ మీరు ఇట్లాంటి ఎత్తవ పనులు చేస్తున్నారని ప్రొడ్యూసర్ ఫుల్ అంటే సార్ అక్కడ. సినిమా ప్రొడ్యూసర్ నేనే, మా కూర్చోమ్మా సైలెంట్ గా. ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలంటే అంటే నోరు ఇంత తెరవాలా సార్? రెడీ కెమెరా లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ యాక్షన్. సిద్ధు సార్ మీరు ఇంకా కట్ చెప్పలా సార్? బాగుంది కదా అండి. యాక్షన్. సిద్ధు ఏం చేస్తున్నావు? నా జాతకం చూసుకుంటున్నా. నువ్వు చూసావు, ఏం చూసారు? నీకు తెలీదా నువ్వేం చూసావో? నాకేం కనపడలే. నువ్వు చూసావు, నేను చూసాను. నేను ఇప్పుడే కదా కోమలు, ఎప్పటికీ ఏం చూడను. మన సెకండ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ వసంతం, బి జెర్సీ, సి ఎంఎస్ ధోని అండ్ డి మజిలీ. మళ్ళీ కిరణ్. పోతాను. జెర్సీ ఎలాగండి? వాళ్ళ కొడుకు చిన్నపిల్లోడిని పట్టుకుని. ఆ. జెర్సీలో నాని గారు కూడా వాళ్ళ అబ్బాయితో రిలేటెడ్. కరెక్టా కదా చూద్దాం. అక్కడ స్కోర్ బాగా పెరిగిపోయిందమ్మా. సినిమా హిట్, అక్కడ డబ్బులే ఇక్కడ డబ్బులే కానీ. మూడో ప్రశ్న ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ పెళ్లి పందిరి, బి ఆహ్వానం, సి ఎస్ఆర్ కళ్యాణ మండపం, డి ఆ ఇంట్లో. కిరణ్. ఎస్ఆర్ కళ్యాణ మండపం వేసాడు. కళ్యాణ మండపం అయితే అది ఆహ్వానం కూడా అయి ఉండొచ్చుగా, అది మీ కళ్యాణ మండపం ఎందుకు అవ్వాలి? నేను ఇక్కడ ఉన్నా కదా అది. ఓకే కరెక్టా కాదా చూద్దాం. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. కిరణ్ లీడ్ లో ఉన్నారు 2,10,000 తో. క్యాష్ లో మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. మేము సర్వే కండక్ట్ చేయాలి కాబట్టి మీరు బయటికి వెళ్ళి రండి. సెబాస్టియన్ పోలీస్ స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఇంట్రోగేషన్ మొత్తం ఇక్కడే జరగబోతుందమ్మా. సో వచ్చినటువంటి వాళ్ళు ఏ ఊరు, ఏంటి, ఏ కాలేజ్ చెప్పండి. శ్రీ శివాని డిగ్రీ కాలేజ్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరెక్ట్ గా చెప్పకపోతే డిగ్రీ కాలేజ్ గా 3rd డిగ్రీ ఇప్పిస్తా నీకు నేను ఇక్కడ. మీరు కూడా అదే కాలేజ్ అమ్మా? అబ్బాయిలు ఏమైనా ఈవ్ టీజింగ్, అమ్మాయిలు ఏమైనా ఆడమ్ టీజింగ్? ఈ అబ్బాయి కంప్లైంట్ చేశాడు మొన్ననే. ఎవరు ఏడిపిస్తుంది అందులో మిమ్మల్ని? ఆ చిన్నగా ఉన్న అమ్మాయి. ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్స్ తో వస్తే నేను ఊరుకుంటారేమో. సెబాస్టియన్ ఊరుకోడు చెప్తున్నాను. ఓకే క్వశ్చన్స్. నీకు మతిమరుపు బాగా ఎక్కువైంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అండర్వేర్ తిరమర వేసుకున్నప్పుడు. అదేమైనా దోశ తిరగేసేయడానికి? బ్రష్ చేయడం మర్చిపోయి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మతిమరుపు వచ్చిందండి. మతిమరుపు వచ్చింది కదా, అప్పుడు అమ్మ వస్తుంది. బట్టతలపై జుట్టుంది అనుకొని దువ్వుకున్నప్పుడు. మంచిదేగా, దురద గిరద ఏమైనా ఉంటే పోతాయి.
అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఐడియా వచ్చినప్పుడు ఐడియా సిమ్ తీసుకోవాలనిపించింది. ఇలాంటి ఆన్సర్లు చెప్పావనుకో నీ ఫోటో నా స్టేషన్ లో ఉంటుంది నెక్స్ట్ టైం. భర్తతో మందు మాన్పించడానికి తాను తెచ్చుకున్న మందును భార్యను తాగమని సలహా ఇచ్చినప్పుడు చాలా పెద్ద సలహానే ఇది. టైం పాస్ కోసం బస్ ఎంక్వైరీకి గానీ రైల్వే ఎంక్వైరీకి గానీ ఫోన్ చేసినప్పుడు. మొన్న మా పోలీస్ స్టేషన్ కు ఊరికే ఫోన్ చేసింది నువ్వేనా? నేనే మ్యామ్. మనం వండుకున్న కర్రీ స్మెల్ రావాలని అందులో అత్తర్ చల్లినప్పుడు. దాని బదులు అత్తరు తాగు కొంచెం. ఓకే, మూడోది, ఎటువంటి సందర్భంలో మనము డిసప్పాయింట్ అవుతూ ఉంటాము? రేపు ఫెస్ట్ ఉందన్న ముందు రోజు మన ఫేస్ పైన పింపుల్ వస్తే డిసప్పాయింట్ అవుతాం. రాకూడదా? మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు. అది కూడా ఒక కంప్లైంట్ అయ్యా. అసలు హ్యాపీగా ఫీల్ అవ్వు, హ్యాపీగా. సుమా గారు వాళ్ళ యాంకరింగ్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ అవకాశం ఇస్తా అని మాట తప్పడం. నాకు యాంకరింగ్ ప్రోగ్రామ్ లేదుగా కాబట్టి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు అనుకొని దేవుని ఫోటో గిఫ్ట్ గా ఇస్తే డిసప్పాయింట్ అవుతాం. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకు ఇంకా దేవుడే దిక్కు అని ఇచ్చాడు. ఓకే, సో ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. మా సెబాస్టియన్ గారు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఇంటరాగేషన్ మామూలుగా ఉండదు. పిలిచేద్దాం. మిస్టర్ సెబాస్టియన్, వెల్కమ్ టు ద పోలీస్ స్టేషన్. మీరందరూ ఏదో కేసులు నమోదు చేయడానికి వస్తున్నట్టుగా తెలిసింది మాకు. అవును. చెప్పండి, ఏంటి కేసు? మా సినిమా పైరసీ అయిపోయిందండి. నిజం చెప్పండి, మీలో ఎవరో ఒకళ్ళు లీక్ చేసినట్టున్నారు. నేను కాదే మీ హీరోయిన్ కూడా మిస్సింగ్ అని విన్నాను. మిస్ అయింది. మరి ఇంకో హీరోయిన్ మిస్సెస్ అయిందా ఏంటి? ఎనీవే, వెల్కమ్ ప్లీజ్ టు ద పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ. ఏయ్ అసిస్టెంట్, ఏమయ్యా ప్యాంట్ వేరే ఉందేంటి కింద? సరిపోలేదు మేడం. మీరు లీడ్ లో ఉన్నారు. సో మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. కోమలి ఆర్ శ్రీకాంత్ ఆర్ రవితేజాల్లో మీరు ఒక క్వశ్చన్ ఇచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? అంతే నా సెబ్బస్వామి. అండ్ మీకు లేదు సార్ ఫస్ట్. సరే, 4 క్వశ్చన్స్ వినిపిస్తాను. అందులోంచి ఒక కష్టమైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. నీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటావు? అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటావు? ఎటువంటి సందర్భాల్లో మనము డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం అందంగా రెడీ అవుతూ ఉంటాం? అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అనేది ఎలాంటి సందర్భాల్లో ఉంటుంది? మిస్టర్ రవితేజ, ఇంట్రాగేషన్ మొదలు పెడదామా? రెడీ అండి. వెళ్ళి ఒకసారి ఫస్ట్ డిగ్రీ ఎలా ఉంటుందో చూపించు. కాలుతో కట్టేమంటారు మేడం? ఏది నీ నడుము నేను కట్టినట్టా? ఏం వేసారు మేడం? అన్ని నన్ను అడుగుతావు ఎందుకయ్యా? నీకేమది అనిపిస్తే చెయ్యి. 2 అగరబత్తీలు పెట్టి ఏదో ఒకటి చెయ్యి. అతన్ని తీసుకురా. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు? అదే పైరసీ గురించి. నేను చేయలేదండి. బాబీ, ఇలా పొడు. మేడం మనసు ఒప్పట్లేదు. కిడ్నీ ఒప్పుతుందిగా, పొడు. చెప్పు సార్, ఎందుకు సార్ కొడతారు? మేడం ఐస్ కట్టలు తెమ్మంటారా? అర్జున్ రెడ్డి చూసావా? మీ ఆన్సర్స్ అన్ని వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. లేదంటే పైరసీ మీరు చేసినట్టుగానే మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళా ఒకసారి క్వశ్చన్ రిపీట్. ఎన్నిసార్లు రిపీట్ చేసిన క్వశ్చన్ అయితే అదే. అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని ఎలాంటి సందర్భాల్లో అంటావు? స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కాలేజ్ బంక్ కొట్టాలంటే ఒక ఐడియా అడుగుతారు కదా, ఈ ఐడియా ఎలా వచ్చిందిరా మీకు అని ఆ ఫ్రెండ్ అవతల ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే. చూసావారా? అసలు వెంటనే ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఎలా వచ్చేస్తున్నాయి ఇతనికి? ఉందా లేదా చూద్దాం. ఒక్కసారి చేసేయమంటారు మేడం? మీకు ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. స్కూల్ టీచర్. అంత గ్యాప్ ఏంటి? స్కూల్ టీచర్ అంటే మధ్యలో పాత జ్ఞాపకాలు వచ్చి టెంప్ట్ అయ్యాడు. స్కూల్ టీచర్. అరే 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 స్కూల్ టీచర్ మార్క్స్ పేపర్ ఇస్తే వీళ్ళు దిద్దేస్తాం కదా, బ్లూ పెన్ తో దిద్దేస్తే. రే బాబీ, ఇవన్నీ ఆయన చెప్తున్నట్టుగా లేదా ఆయన చేసినట్టు లేవు. ఓకే, చూద్దాం ఉందా లేదా అని.
పోలీసులకి టీచర్లకి దొరకకుండా తప్పించుకున్నప్పుడు దయచేసి తొందరగా చెప్పండి, ఎందుకంటే ఇతను ఎక్కువసేపు ఇలా బిగించుకుని ఉండలేదు. చెప్పండి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు ఎక్కడైనా గోవాలో ఉండి ఎంజాయ్ చేయడం. రే బాబీ, ఇవన్నీ చూస్తున్నట్టు పైరసీ చేసినట్టు అనిపించట్లేదు నీకు? ఓకే, ఉందా లేదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. చెప్పండి, ఇంకో ఆన్సర్ చెప్పండి. ఫ్రెండ్స్ ఏమన్నా టిప్స్ ఇస్తే మందాక హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ మంది ఎందుకు తాగుతారా? స్టూడెంట్స్ గురించి కాదు కదా, జనరల్ క్వశ్చన్. చూద్దాం ఉందా లేదా అని. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులువరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఎనీవే ఆన్సర్లు ఏంటో చూద్దాం ఒకసారి. లవ్ చేసినటువంటి వ్యక్తికి డిఫరెంట్ గా ప్రపోజ్ చేసినప్పుడు, డిఫరెంట్ కాన్సెప్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీసినప్పుడు యు ఆర్ ఎలిమినేటెడ్, బట్ యు ఆర్ ఇన్ జైల్. సెంటర్ జైల్. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేద్దాం? ఆయన ఈవిడ. సార్. సార్ సార్ పట్టుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ, రెండు అరెస్ట్ చేస్తున్నారు. సార్ ఏంటి అర్ధరాత్రి కాకుల కోసం చూస్తున్నారు? కూర్చోండి, మరీ బుద్ధిమంతుడిలా ఉన్నారు సార్. ఏదో జేబులో దాచాడు ఆయన. వద్దు, ఆయన జేబులో చెక్ చేయొద్దు, ఏమైనా దొరుకుతాయి. ఓకే, ఏ క్వశ్చన్ ఇస్తారు? నీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటావు? ఎటువంటి సందర్భాల్లో మనము డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం అందంగా రెడీ అవుతూ ఉంటాం? నీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయింది అని ఎటువంటి సందర్భం? నిన్ను చూసి అడిగినట్టుందిరా అది. కళ్ళద్దాలు బుక్ మీదే పెట్టుకొని మర్చిపోయి ఎక్కడుంది ఉంటే సర్చింగ్ ఫర్. ఇది చూసేద్దాం. ఎనీవే ఆన్సర్స్, స్టూడెంట్స్ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి చెప్పాడు. బరల్లే చూసేద్దాం. రాక రాక మన స్టేషన్ కు కంప్లైంట్ వచ్చిందిరా. ఏంటమ్మా? మ్యామ్ నా పెన్సిల్ పోయింది మ్యామ్, నా పెన్సిల్ పోయింది మ్యామ్. నీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయిందని ఇంకెప్పుడు అంటారు? మీ ఆన్సర్ చెప్పండి. పెన్ను, పేపర్లు, లేకపోతే బుక్స్ ఏదో మర్చిపోతే అప్పుడు. కాలేజ్ కి పెన్ను, పేపర్, పుస్తకాలు. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఆన్సర్ ఏంటంటే ఫోన్ మర్చిపోతే మతిమరుపు ఎక్కువైంది. ఫోన్ మర్చిపోతే. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఊరుకో హృదయమా పెనై రాకుమా. చెప్పని ఆ మూడు ఆన్సర్లు ఏంటో ఒకసారి బాబీ చూపించు. బర్త్డే, స్పెషల్ డేస్ రోజున విష్ చేయడం మర్చిపోయినప్పుడు, టాబ్లెట్స్ లాంటివి వేసుకోవడం మర్చిపోయినప్పుడు, చదివినవి క్వశ్చన్స్ కి ఆన్సర్ మర్చిపోయినప్పుడు. తీసుకొని వెళ్ళి బాత్రూమ్ లేని రూమ్ లో వేసే. అమ్మ రామ్మ, వచ్చిందమ్మా వయ్యారి. ఏమిస్తారు ఇవిడికి? ఎటువంటి సందర్భాల్లో మనము డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం అందంగా రెడీ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? రే బాబీ, ఈ అమ్మాయిని చూస్తే అయితే పైరసీ చేసిన అమ్మాయిలా కనిపించట్లేదు. ఖచ్చితంగా మేడం. ఏంటి ఖచ్చితంగా? అదే చేయట్లేదు మేడం. అవునరా, నీ పేరు బాబీ అయితే ఇక్కడ సీను అని ఎందుకు పెట్టుకున్నారా? చెప్పమ్మా, ఎటువంటి సందర్భాల్లో మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? లవర్ ప్రపోజల్ కి ఒప్పుకోకపోతే. ఓకే, ఉందా లేదా చూద్దాం. లవ్ ప్రపోజల్ చేస్తే రిజెక్ట్ చేసినప్పుడు. మేడం ఏంటమ్మా? కంప్లైంట్. అసలు నా పోలీస్ స్టేషన్ లకి ఇంత నవ్వుతూ వచ్చేది ఎవరైనా? మేడం కంప్లైంట్. మేడం లిప్స్టిక్ పోయింది మేడం. అంత వాడితే పోక ఇంకేమవుతుందమ్మా?
కాదు మేడం, నిన్ననే కొన్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీయగా ఉందని తినేసాను. లిప్స్టిక్ అనేది లిప్స్ కే కానీ కళ్ళకి కాదు, అలాగే ఇది పెదవుల మీదకే కానీ లోపలికి కాదు. వెళ్ళిపో. ఏంటి ఆవిడ వచ్చినప్పటి నుంచి ఏ డిగ్రీ గురించి మాట్లాడలేదు ఏంటి నువ్వు? అంటే హీరోయిన్ గారు పైరసీ చేస్తుంటారు అనుకుంటున్నావా? మేడం గారు అలా కనబడలేదు మేడం. అంటే వాళ్ళిద్దరు కనపడుతున్నారా నీకు? మీరు ఇంకో ఆన్సర్ చెప్పొచ్చు. ఎటువంటి సందర్భాల్లో మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా పోయినప్పుడు. సరే, ఉందా లేదా చూద్దాం. సారీ, లేదు. మేడం నా గర్ల్ ఫ్రెండ్ పోయింది మేడం. మంచి పని చేస్తాం. బుర్ర ఉంది, పోయింది ఆమె. ఇక్కడనే ఉంది అనుకుంటున్నాను నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉందా? ఎక్కడుంది? ఫేస్ అంతగా గుర్తులేదు. ఫేస్ చూసి ప్రేమించలేదా నువ్వు? ఫేక్ ప్రొఫైల్. ఫేక్ ప్రొఫైల్ లో ఎవరు ఫోటో పెట్టింది? మీదే మేడం, మీదే మేడం. ఓకే, ఎటువంటి సందర్భాల్లో మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం? మనకి నచ్చిన సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినా. సరే, ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇంకా ఏమైనా ఒక ఆన్సర్ ట్రై చేయండి. స్కూల్స్ కాలేజెస్ కరోనా వల్ల క్లోజ్ చేసినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఆన్సర్లు ఏంటో చూద్దాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు డిసప్పాయింట్ అవుతారు. ఏదైనా గేమ్ లో ఓడిపోయినప్పుడు. పగడో పగడో చూడండి. సారీ అండి, అతనికి తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి ఎక్కడ ఉండాలో తెలియట్లేదు, ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఎనీవే, కంగ్రాచులేషన్. మీరు ఇప్పటి వరకు 4,45,000 గెలుచుకున్నారు. అండ్ ఒకవేళ విన్ అయితే 22,25,000 సొంతం అవుతుంది. లేదు అంటే 2,22,500 మీ సొంతం అవుతుంది. మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే ఈ బెల్ట్ అవుతుంది, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. సో రెడీయా? టాపిక్స్ రెడీ చూపిస్తాం. రెడీ. మూవీ డైరెక్టర్, ప్రొఫెషన్, తెలుగు పేరు, తేదీ స్పెషల్, డాన్స్, పుట్టిన స్థలము, రాష్ట్రాలు, రాజధానులు, దేశం, జాతీయ క్రీడ, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణ. మూవీ డైరెక్టర్. ఓకే, నేను మూవీ పేరు చెప్తాను, మీరు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు చెప్పాలి. రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరుంధతి. కోడి రామకృష్ణ గారు. రైట్ ఆన్సర్. లెజెండ్. బోయపాటి సింగ్ గారు. రైట్ ఆన్సర్. కలేజా. శ్రీకరణ్ గారు. రైట్ ఆన్సర్. జనతా గ్యారేజ్. కొరటాల శివ గారు. రైట్ ఆన్సర్. గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ గారు. రైట్ ఆన్సర్. సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి గారు. రైట్ ఆన్సర్. అదుర్స్. వివి నాయక్. నేను ఇంకా కొన్ని అడగనే లేదు. కిరణ్. దూకుడు. శ్రీనివైట్ల గారు. ఓకే, అపరిచితుడు. శంకర్ గారు. మగధీర. రాజమౌళి గారు. 10కి 10. అయ్యా. ఆల్. సో కంగ్రాట్స్, 22,25,000 వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ షోకి వచ్చినందుకు ఎలా అనిపించింది మీకు మా 3rd డిగ్రీ ట్రీట్మెంట్? బాగానే అనిపించింది. వాయిస్ రావట్లేదు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీ పంచులు మాత్రం కొంచెం ఓవర్గా అయినాయి. దోస్ కట్టిఫ్. కిరణ్ బంగారం, అబ్బవరం. మరి అమ్మాయి ఏమిటి? వెండా? ఏంటండి, హీరోని పొగిడి హీరోయిన్ ని పొగడరు? అమ్మా నువ్వేం ఫీల్ అవ్వకు. యు ఆర్ వెరీ గ్లామరస్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.